హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, తాజాగా సుప్రీంకోర్టు మెయింటెనెన్స్ విషయంపై ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని మెయింటెనెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి ఒక 8 పాయింట్స్ రిలీజ్ చేసింది. ఆ 8 పాయింట్స్ ఏంటి మేడం? సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక కేసు డిస్పోజ్ చేస్తూ అతుల్ సుభాష్ చనిపోయిన మరుసటి రోజే ఈ జడ్జ్మెంట్ అనేది బయటకు వచ్చింది. ఒక డబుల్ బెంచ్ సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ పివే వర్లే గార్ల ధర్మాసనము ఈ 8 గైడ్ లైన్స్ లాగా లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో, లేదు హై కోర్ట్స్, సుప్రీం కోర్ట్ కింద కోర్టులన్నీ ఏదైనా మెయింటెనెన్స్ కేసు డిస్పోజ్ చేసేటప్పుడు మీరు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి అని ఒక కేసుకి సంబంధించి చెప్తూ ఇవన్నీ గైడ్ లైన్స్గా ఇచ్చింది. ఆ కేసు విషయంలో ఏంటి అని అంటే, అతను భార్యకి ఒక బాబు ఉన్నాడు. అతను ఒక బ్యాంక్కి CEO దుబాయ్లో. అతను నెలకి బాగానే సంపాదిస్తున్నాడు. అతని ఇన్కమ్ని చూసి అతని అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి 10 కోట్లు, ఒకటి 5 కోట్లు, ఒకటి 2 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. సో పర్మనెంట్గా ఆమెకి భరణం కింద భార్యకి ఒక 5 కోట్లు ఇవ్వడం జరిగింది. బాబుకి మెయింటెనెన్స్ కింద 1 crore అనేది ఇవ్వడం జరిగింది. సో అన్ని కేసుల్లో ఇంత అమౌంట్ అనేది ఇవ్వలేరు. ఎందుకనంటే ఇవి మనం డిసైడ్ చేయాలి, వీడికి భరణం ఎంత ఇవ్వాలి, పిల్లలకి మెయింటెనెన్స్ ఎంత అవార్డ్ చేయాలి అని అంటే ముందు ఆయన ఆదాయాన్ని బట్టి మనము ఇవి నిర్ణయించాలి. సో ఈ 8 సూత్రాలు అనేవి మీరు ఫాలో అవ్వండి అని సుప్రీంకోర్టు ఒక 8 గైడ్ లైన్స్ ఇచ్చింది. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ భర్త ఆర్థిక పరిస్థితి. ఓకే. రెండవది ఏంటి అని అంటే, భార్య స్టేటస్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆవిడ మ్యాట్రిమోనియల్ హోమ్లో ఎటువంటి జీవన ప్రమాణాలకి అలవాటుబడి ఉన్నారు. ఓకే, వన్స్ డివోర్స్ అయిపోయినాక ఆవిడ సర్వైవల్ ఎలాగా, ఆవిడ మళ్ళీ ఆవిడని మెయింటైన్ చేసుకోగలరా, ఉద్యోగము చేయగలరా, ఆవిడ డెఫినెట్గా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తుంటారు కెరీర్. కొంతమంది, చాలా మందిలో మనము చూస్తూ ఉంటాము అలా సాక్రిఫైసెస్. ఓకే, అండ్ భర్త ఎంతవరకు సంపాదిస్తున్నాడు, ఆయన అసెట్స్ ఏంటి. కొన్ని సందర్భాల్లో భార్య తన పేరు ఏదైనా ఆస్తులు ఉన్నా కానీ, ఓకే, తనకి పూర్వం ఏదైనా ఆస్తులు ఉన్నా ఇప్పుడు తనకి అందులోంచి ఇన్కమ్ వస్తుందా, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అప్పుడు మెయింటెనెన్స్ అనేది అవార్డ్ చేయండి. అంతేగాని ఇన్ఆర్డినేట్గా ఇప్పుడు అతుల్ సుభాష్ భార్య 3 కోట్లు అడిగారు, ఆయన సంపాదించేది 80,000 ఎంతో ఉంది, 40,000 మెయింటెనెన్స్ కి బాబుకి ఇస్తున్నారు. ఆవిడ కూడా మంచి కంపెనీలో ఈయన కన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఆవిడకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షీ కెన్ మెయింటైన్ హర్ సెల్ఫ్. సో ఇట్లాంటి అవకతవకలు జరగకుండా, ఏ పార్టీ అన్యాయానికి లోనవ్వకుండా ఉండడానికి ఈ 8 సూత్రాలు అనేది డెఫినెట్ గా ఇవి థంబ్ రూల్స్ లాగా మీరు ఫాలో అవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. వీటి గురించి క్లియర్గా తెలుసుకోవడానికి ఎవరిని అడగలేక, లీగల్గా ఇవి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉంటాయి, ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.